అందరికీ నమస్కారం. ఈ వారం కరెంట్ అఫైర్స్ బ్రీఫింగ్కు స్వాగతం. ఈరోజు మనం పోటీ పరీక్షలకి చాలా ముఖ్యమైన కొన్ని ఆర్థిక, రాజకీయ, ఇంకా అంతర్జాతీయ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. సరే, మరి మొదలుపెట్టేద్దామా? కేవలం వార్తలు చదివేయడమే కాదు, వాటి వెనుకున్న అసలు కాన్సెప్ట్ ఏంటి అని అర్థం చేసుకుంటేనే ఎగ్జామ్స్లో మనకి మంచి ఎడ్జ్ వస్తుంది. సో ఈ విశ్లేషణ అందుకోసమే. ముందుగా మన ఆర్థిక రంగానికి సంబంధించిన 2 ముఖ్యమైన అప్డేట్స్తో స్టార్ట్ చేద్దాం. ఇవి ఫైనాన్స్ ఇంకా గవర్నెన్స్లో వస్తున్న కొత్త పద్ధతులని మనకి చూపిస్తాయి. సరే, ఫస్ట్ టాపిక్ TREDS ప్లాట్ఫామ్. అసలేంటిది? సింపుల్గా చెప్పాలంటే మన చిన్న మధ్యతరహా పరిశ్రమలుంటాయి కదా, MSMEలంటాం. వాటికి డబ్బుల విషయంలో అంటే క్యాష్ ఫ్లోలో చాలా ఇబ్బందులు వస్తుంటాయి. ఆ సమస్యను సాల్వ్ చేయడానికే ఈ TREDS ప్లాట్ఫామ్ను తీసుకొచ్చారు. ఇదొక అద్భుతమైన సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, రిసీవబుల్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, షార్ట్కట్లో RISIL, ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. ఇండియాలో తన వాటాదారులకి డివిడెండ్ ప్రకటించి చెల్లించిన మొట్టమొదటి TRDS ప్లాట్ఫామ్ ఇదే. ఆ డివిడెండ్ ఎంత అనుకుంటున్నారు? ఏకంగా 21.6%. ఈ నెంబర్ చూడ్డానికి చిన్నదే అయినా దీని వెనుకున్న విషయం చాలా పెద్దది. ఇది RXIL ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్గా ఉందో చూపిస్తుంది. అంతేకాదు, మన దేశ ట్రేడ్ ఎకోసిస్టంలో ఇదొక చారిత్రక ఘట్టమని చెప్పాలి. మరి ఈ డివిడెండ్ ఎవరికి వెళ్ళింది? చూస్తే మన దేశ ఆర్థిక రంగంలో పెద్ద పేర్లే ఉన్నాయి. సిడ్బీ, NSE, SBI, ICICI బ్యాంక్, యెస్ బ్యాంక్. అంటే ఈ ప్లాట్ఫామ్ వెనుక ఎంత పెద్ద సపోర్ట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదొక కలెక్టివ్ ఎఫర్ట్ అన్నమాట. సరే, ఇక నెక్స్ట్ టాపిక్ రాష్ట్రాల పాలన వైపు వెళ్దాం. ఇక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ విషయంలో ఒక కొత్త ప్రయోగం చేస్తుంది. ఇప్పటిదాకా మనం చూసేదేంటి? యాన్యువల్ బడ్జెట్ అంటే ప్రతి ఏడాది ఒక బడ్జెట్ పెడతారు. కానీ దానికి బదులుగా ఇప్పుడు రోలింగ్ బడ్జెట్ అనే కాన్సెప్ట్ తెస్తున్నారు. ఈ రెండింటికి తేడా ఏంటంటే, యాన్యువల్ బడ్జెట్ కేవలం ఆ ఒక్క సంవత్సరానికే, కానీ రోలింగ్ బడ్జెట్ అనేది లాంగ్ టర్మ్ ప్లానింగ్కి, పారదర్శకతకు ఎక్కువ స్కోప్ ఇస్తుంది. సో మధ్యప్రదేశ్ ఏం చేయబోతుందంటే 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 3 సంవత్సరాల రోలింగ్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. ఇలా చేసిన మొదటి రాష్ట్రంగా నిలవబోతోంది. దీనివల్ల లాభమేంటి? పాలసీలను మరింత సమర్థవంతంగా అమలు చెయ్యొచ్చు, ఆర్థిక ప్రణాళికను దీర్ఘకాలికంగా మెరుగుపరచొచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదొక మేజర్ గవర్నెన్స్ రిఫార్మ్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మన నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఇక్కడ మనం మన రాజ్యాంగానికి, భాషా వైవిధ్యానికి సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు భారత రాజ్యాంగాన్ని సంతాలీ భాషలో విడుదల చేశారు. మీ హక్కులు మీకు తెలియాలంటే ముందు వాటిని మీ సొంత భాషలో చదవగలగాలి అన్నారు. ఇది నిజంగా సమ్మిళితత్వం వైపు వేసిన ఒక పెద్ద అడుగు. దీనికి కొంచెం హిస్టారికల్ కాంటెక్స్ట్ చూద్దాం. మన రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ అధికారిక భాషల గురించి చెబుతుంది. 1950లో రాజ్యాంగం వచ్చినప్పుడు ఇందులో కేవలం 14 భాషలే ఉండేవి. కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా సింధీ, కొంకణి, మణిపురి, నేపాలీ ఇలా ఒక్కొక్కటిగా చేర్చుకుంటూ వచ్చారు. ఇక 2004లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోగ్రీ, మైథిలితో పాటు సంతాలి భాషను కూడా చేర్చారు. ఈ జర్నీని గుర్తుపెట్టుకోవటం ముఖ్యం. ఇప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్లకి ఒక టిప్. ఈ రాజ్యాంగ అంశాన్ని జాగ్రఫీతో లింక్ చేసుకోవాలి. సంతాలీ భాషను ఎక్కువగా ఎక్కడ మాట్లాడతారు? ప్రధానంగా 4 రాష్ట్రాలు: బీహార్, ఝార్ఖండ్, ఒడిషా, ఇంకా పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రాల మ్యాప్ని ఒకసారి మనసులో గుర్తుచేసుకుంటే ఈ పాయింట్ ఈజీగా గుర్తుండిపోతుంది. సరే, దేశీయ విషయాల నుంచి ఇప్పుడు గ్లోబల్ స్టేజ్కి వెళ్దాం. అంతర్జాతీయ స్థాయిలో ఇండియా పాత్ర ఎలా పెరుగుతుందో చూద్దాం. దీనికోసం ప్రపంచ వాణిజ్యానికి సంబంధించిన ఒక చాలా సీరియస్ ఇష్యూని టేకప్ చేద్దాం. ఒక ప్రశ్న: వజ్రాలు యుద్ధాలకు, హింసకు డబ్బులు సమకూర్చుకుండా ఎలా ఆపగలం? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే కొన్ని దేశాల్లో వజ్రాల గనుల నుంచి వచ్చే డబ్బుని తిరుగుబాటు గ్రూపులు యుద్ధాలకి వాడుకుంటాయి. ఈ గ్లోబల్ ఛాలెంజ్ నుంచే కింబర్లీ ప్రాసెస్ అనే కాన్సెప్ట్ పుట్టింది. సో ఇంతకీ ఏంటి ఈ కింబర్లీ ప్రాసెస్? ఇది 2003లో ఐక్యరాజ్యసమితి మద్దతుతో మొదలైంది. దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే: కాన్ఫ్లిక్ట్ డైమండ్స్ లేదా బ్లడ్ డైమండ్స్ అని పిలిచే వజ్రాల వ్యాపారాన్ని ఆపడం.
అంటే వజ్రాల అమ్మకం ద్వారా వచ్చే డబ్బు హింసకు, యుద్ధాలకు వాడకుండా చూడటమే దీని లక్ష్యం. ఇందులో ప్రభుత్వాలు, వజ్రాల పరిశ్రమ, పౌర సమాజం అందరూ భాగస్వాములే. ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక 3 దశల ప్రాసెస్ అనుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ సర్టిఫికేషన్. గనుల్లో తీసిన ముడి వజ్రాలని ఒక ప్రభుత్వ సర్టిఫైడ్ కంటైనర్లో పెడతారు. సెకండ్ స్టెప్ కాన్ఫ్లిక్ట్ ఫ్రీ ఎక్స్పోర్ట్. ఈ వజ్రాలను కింబర్లీ ప్రాసెస్లో సభ్యులుగా ఉన్న దేశాలకి మాత్రమే ఎగుమతి చేయగలరు. ఇక ఫైనల్ స్టెప్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కూడా అవి కాన్ఫ్లిక్ట్ ఫ్రీ అని మళ్లీ సర్టిఫై చేస్తారు. దీనివల్ల డైమండ్ సప్లై చైన్ మొత్తం చాలా సెక్యూర్గా, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, మన ఇండియా జనవరి 1, 2026 నుంచి కింబర్లీ ప్రాసెస్కు చైర్మన్షిప్ బాధ్యతలు తీసుకోబోతోంది. ఇది ఇండియాకు 3ఓసారి దక్కుతున్న గౌరవం. ఇది గ్లోబల్ లీడర్గా మన దేశ పాత్రను మరింత బలోపేతం చేస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు కవర్ చేశాం కదా, మరి మనకి ఎంతవరకు అర్థమైందో ఒకసారి చెక్ చేసుకుందామా? కొన్ని ఎగ్జామ్ స్టైల్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, మొదటి ప్రశ్న. భారత ఆర్థిక వ్యవస్థలో టీఆర్ఈడీఎస్ ప్లాట్ఫామ్ యొక్క ముఖ్యమైన పని ఏమిటి? ఆప్షన్స్ ఒకసారి చూడండి. టీఆర్ఈడీఎస్ యొక్క అసలు ఉద్దేశమేంటో ఆలోచించండి. ఓకే, సమాధానం చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఎంఎస్ఎంఈల కోసం ఇన్వాయిస్ల డిస్కౌంటింగ్ను సులభతరం చేయటం. మనం ముందే అనుకున్నాం కదా, టీఆర్డీఎస్ అంటేనే ఎంఎస్ఎంఈలకి క్యాష్ ఫ్లో సమస్యలు లేకుండా చూడటం. సరే, ఇక రెండో ప్రశ్న. కింబర్లీ ప్రాసెస్ దేని వాణిజ్యాన్ని నియంత్రించడానికి స్థాపించబడింది? ఇందాకే మనం దీని గురించి వివరంగా మాట్లాడుకున్నాం. గుర్తు తెచ్చుకోండి. అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, సంఘర్షణ వజ్రాలు అంటే కాన్ఫ్లిక్ట్ డైమండ్స్. కింబర్లీ ప్రాసెస్ యొక్క ఒకే ఒక లక్ష్యం బ్లడ్ డైమండ్స్ ట్రేడ్ని ఆపడమే. ముగించే ముందు ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు మనం చూసిన డెవలప్మెంట్స్, చిన్న వ్యాపారాల కోసం ఆర్థిక ఆవిష్కరణలు, రాజ్యాంగంలో భాషా వైవిధ్యాన్ని గౌరవించడం, ప్రపంచవేదికపై నాయకత్వ పాత్ర పోషించడం, ఈ 3 వేర్వేరు విషయాలైనా ఇవన్నీ కలిసి ఇండియా ప్రాధాన్యతలు ఎలా మారుతున్నాయో చూపిస్తున్నాయి. ఒక పెద్ద చిత్రాన్ని మన ముందుంచుతున్నాయి. ఈ కనెక్షన్ గురించి ఆలోచించడం, అదే ఈరోజు మన టేకవే.